ఈరోజు ఫస్ట్ డేట్. శాలరీ వచ్చింది. మొదటి వారం అంతా బాగానే ఉంటుంది. గ్రాసరీ తెచ్చారు, స్కూల్ ఫీజు కట్టేశారు, ఈఎంఐ కట్ అయింది, కరెంట్ బిల్ క్లియర్ చేశారు. మీకు మీరే చెప్పుకుంటారు ఈ నెల సరిగ్గా సేవ్ చేద్దామని. కానీ వెడ్డింగ్ కార్డ్స్, మెడికల్ బిల్, కార్ సర్వీస్, బర్త్డే గిఫ్ట్, 25th డేట్ వచ్చేసరికి బ్యాలెన్స్ చూసి టెన్షన్ మొదలవుతుంది. ఎక్కడ తప్పు చేశాం అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే మీరు ఏ తప్పు చేయలేదు. మీరు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నారు. అదే అసలు ట్రాప్. నా పేరు ఆంజనేయులు. మిడిల్ క్లాస్ను ముంచేసే 3 మనీ ట్రాప్స్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళను నేను ఒకరిని. మీరు డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, డబ్బుతో డబ్బుని ఎలా సంపాదించాలి అన్నది తెలియకుంటే ఇప్పుడే ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ కూడా కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చూడండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కష్టపడకపోవడం వల్ల మిడిల్ క్లాస్ గా ఉండరు. కనిపించని ట్రాప్ల వల్ల అలా ఉంటారు. ఇప్పుడు ఒక 3 ట్రాప్లు చూద్దాం. ఫస్ట్ ట్రాప్, జాబ్ ఉంటే చాలు సేఫ్ అనుకునే మైండ్ సెట్. చిన్నప్పటి నుంచి వినేది ఒకటే, బాగా చదువుకోండి, జాబ్ తెచ్చుకోండి, సెటిల్ అవ్వండి. బ్రతకడానికి ఇది సరిపోతుంది. కానీ ధనవంతులు అవడానికి అసలు పనికిరాదు. ఎందుకంటే చాలా ఫ్యామిలీలు ఒకే ఇన్కమ్ పై ఆధారపడతాయి. ఒకే జాబ్, అది ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. ఒక ఫ్యామిలీ 60,000 శాలరీ వస్తుంది అనుకున్నాం. 5,000 నెలకి సేవ్ చేస్తే సంవత్సరానికి 60,000. 20 years పెట్టుబడి పెడితే అప్రాక్సిమేట్లీ 40 lakhs. కానీ ఇన్ఫ్లేషన్ తీసేస్తే అది ఈ రోజు విలువలో కేవలం 12 to 15 lakhs మాత్రమే. ఇది షాకింగ్ కదా. ఇక్కడే చాలా మంది ఆలోచించరు. సెక్యూరిటీ బాగా అనిపిస్తుంది కానీ గ్రోత్ ఉండదు. సెకండ్ ట్రాప్, ఈఎంఐ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్. శాలరీ పెరిగిందా, ఇల్లు అప్గ్రేడ్, కారు అప్గ్రేడ్, ఫోన్ అప్గ్రేడ్. సేవింగ్స్ మాత్రం అవే. 80,000 ఇన్కమ్, హోమ్ లోన్ 28,000, కార్ లోన్ 12,000, ఇంకో లోన్ 6,000, మొత్తం 46,000 ఈఎంఐ. అంటే సగం జీతం ఈఎంఐలకే సరిపోతుంది. ఈఎంఐ ఎందుకు ప్రమాదం? ఎందుకంటే అది మొత్తం ధరను దాచేస్తుంది. 10 lakhs కారును ఇంట్రెస్ట్ తో కలిపి 12 lakhs. 5 years కి దాని విలువ 4 to 5 lakhs. 7 lakhs ఇక్కడికి పోయాయి. మీరు కారు డ్రైవ్ చేస్తున్నారు కానీ ఫ్రీడమ్ కాదు. ట్రాప్ 3, ఎడ్యుకేషన్ ఉంది కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పిల్లల చదువులపై లక్షలు ఖర్చు చేస్తారు కానీ డబ్బు మేనేజ్ చేయడం నేర్పించారు. బాల్యం నుంచి నేర్పేది డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, జాబ్ తెచ్చుకోండి. కానీ ఇన్వెస్ట్ చేయడం, బడ్జెట్ వేయడం, రిస్క్ను అర్థం చేసుకోవడం నేర్పరు. దాంతో ఏమవుతుంది? ఎడ్యుకేటెడ్ కానీ ఫైనాన్షియల్ గా కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు అసలు ప్యాటర్న్ చూద్దాం. ఈ 3 ట్రాప్స్ లో కామన్ ఏమిటి? షార్ట్ టర్మ్ కంఫర్ట్, లాంగ్ టర్మ్ కాంప్రమైజ్. సెక్యూరిటీ కంఫర్ట్ ఇస్తుంది, ఈఎంఐ స్టేటస్ ఇస్తుంది, చదువు రెస్పెక్ట్ ఇస్తుంది. కానీ సంపద ప్లాన్ లేకుండా రాదు. ఒక 2 ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యామిలీ ఏ, ఒకే ఇన్కమ్, ఎక్కువ ఈఎంఐ, తక్కువ ఇన్వెస్ట్మెంట్, 20 years 40 to 50 lakhs. ఇంకో ఫ్యామిలీ 2 ఇన్కమ్స్ ఉన్నాయి, ఈఎంఐ less than 30%, 15,000 per month SIP, 20 years 1.5 to 2 crores. స్టార్టింగ్ ఒకటే, మైండ్ సెట్ వేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క స్టెప్ సరిపోతుంది. ఒక్క అదనపు ఇన్కమ్ స్టార్ట్ చేయండి. ఈఎంఐ 35% కంటే ఎక్కువ కాకుండా చూసుకోండి. శాలరీ వచ్చిన రోజే ఇన్వెస్ట్ చేయండి. నెలకి ఒక్కసారి ఫ్యామిలీ మీటింగ్ పెట్టండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి డబ్బు విలువ నేర్పండి. చివరి విషయం గుర్తుంచుకోండి, మిడిల్ క్లాస్ ఒక శాశ్వత స్టేటస్ కాదు, అది ఒక స్టేజ్. మీరు అదే ప్యాటర్న్ లో ఫాలో అయితే అదే స్టేజ్ లో ఉంటారు. ప్యాటర్న్ మారితే ఫ్యూచర్ మారుతుంది. మీరు ఈ వీడియోలో మీ ఫ్యామిలీ చూస్తుంటే
అది మంచి విషయం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. Subscribe if you want to stop surviving and start building.